కొండ మీద ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము జీరికలు తాగడానికి మా అన్నయ్య మేము కలిసి వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఒక ట్రెక్కింగ్ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు కొండ ఎక్కుతూ మేము వీడియో చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి మా అన్నయ్య ఇప్పుడు మనం తాగే పదార్థం ఎటువంటిది? తీయకుంటున్నాం, కాకపోతే మన సొంత కళ్ళు కాబట్టి. సొంత కళ్ళు అంటే ఎలాగ సొంత కళ్ళు అవుతుంది? సొంత కళ్ళు మనం కోసుకుంటాం కాబట్టి అది మన సొంత కళ్ళు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇది మా అన్నయ్య మేము ట్రిప్ అనేది ఏంటంటారు దీనికి? ఇది నంజి అంటారు దీనికి. నంజట ఫ్రెండ్స్. నంజు తీసుకొని మేము చెట్టుకి వెళ్తున్నాం. చెట్లు ఇప్పుడు తాగేసి వస్తాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నుంచి అలాగే అడ్డు వెళ్ళి ఆ తర్వాత కొనకెళ్ళాలి. కొనకెళ్ళాలా? ఇప్పుడు మనం వెళ్ళే సబ్జెక్ట్ ఏంటి? మరి అయితే ఆ జీర్ణ ఎంత చెప్తే ఆ జీర్ణ తోటక. జీమడ తోట ఉంటుందా? జీమడ తోటకి మనం వెళ్ళడం దీనికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ జీలకలకి వెళ్తున్నాం అంతే. ఆ చెట్టు కోసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అన్నయ్యతో మేము జీరికి చెట్టుకి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను చెట్టుకి వెళ్తారా మనం? చెట్టుకి వెళ్తున్నామా? మా అన్నయ్య తీసుకెళ్తున్నాం, చెట్టుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చెట్లు ఇప్పుడు మేము తాగేటప్పుడు ఒక వీడియో చేస్తాం చూడండి. అని ఇది కొండ మీద ఉంది కదా, ఊర్లో ఏముండవు చెట్లు మనకి. అది ఇంటికాడ ఉన్నాయి కానీ అది లేదు కదా. అది చెట్టు రావట్లేదు. ఉన్నాయి చెట్లు అయితే ఉన్నావు ఉన్నాయి కానీ కాకపోతే గెలాలు రావట్లే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మళ్ళీ కొండ మీదకి ఎక్కుతున్నాం. ఈ కొండల్లో ఎక్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అని ఇది ఎప్పుడెప్పుడు ఇంత పెద్ద తోటలు బాగా చేసావు. ఇంత పెద్ద తోట బాగా పెంచావు, ఎప్పుడెప్పుడు చేసావు అంటున్నా. మన మల్లేష్ ఉన్నాడా తెలుసు కదా, వాళ్ళతో దగ్గర కాలువ దాకా మళ్ళీ ఇలాగా ఈ డౌన్లో కాలువ దాకా ఫ్రెండ్స్. కాలువ దాకా ఉందంటే మా అన్నయ్య తోట చాలా హైట్లో ఉన్నాం మేము కొండ మీద. ఆ శివర కనిపించేది ఊరు ఫ్రెండ్స్. అది అవన్నీ ఊరు అనమాట. యూలో ఉన్నదన్నీ యూ మీద వచ్చి తిరుగుతున్నాం ఫ్రెండ్స్ లాగా అన్నవారి తోటకి దగ్గరే. జీర్మ తోటల ఇంకా అలాగే ఇప్పుడు జీమ తోట బట్ట కొండ మీద అలా తిరుగుతూ ఉండాలంటావా? మరీ ఎక్కువ దూరం కాదు, దగ్గరేనా? చూసారా ఎంత కొండ ఉన్నామో. కొండ మీద నుంచి మేము ఎలా వెళ్తున్నాం కొండల నుంచి. కొండ సానా పారుపూరి కొండ ఫ్రెండ్స్. ఇది ఈ కొండ మీదకి వెళ్తున్నాం. ఎదురు మా అన్నయ్య వెళ్తున్నాడు. అని ఈ కొండ మీద ఇంకేముంటాయి? జంతువులు గట్టు ఉంటాయా? కాదు, ఏముండవు అక్కడ. కాకపోతే రాత్రి ఏదో వస్తే రావచ్చు కానీ ఇది ఉండదు. అవును. చూసారా మేము కొండల్లో కింద నుంచి పైకి వచ్చాము. కొండ మీద ఉన్న చూసారా లొకేషన్ నుంచి ఇక్కడ వచ్చాము. ఇక్కడికి లొకేషన్ నుంచి ఇప్పుడు ఇదే రోడ్ అన్నమాట మేము అలాగ వెళ్తున్నాం అనమాట. ఇదే రోడ్ అన్నమాట వెళ్తూ అలానే ఉన్నట్టు అక్కడికి మేము అక్కడికి నేను రీచ్ అవుతాను ఫ్రెండ్స్. చూడండి రీచ్ అంటే రీచ్ కాదు, తన దగ్గరికి వెళ్తున్నాం అంతే. వెళ్ళేటప్పుడు కొండల్లోకి మరి బాగా హైట్గా ఉంటాయి కాబట్టి కొండలు అయినా కష్టపడి చేయాలి ఫ్రెండ్స్. కష్టపడి వెళ్తాను పైకి. అనియా చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఈ కొండలో ఒక ప్రత్యేకత ఎలాగ ఉంటుంది ఏంటి? మనది ఆ ప్రత్యేకత ఏముంటుంది, ఎందుకంటే కాకపోతే చూసా అలవాటే కదా మనకు. జంతువులు ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ ఏముంటుంది చూసిన కొండలని మనం పట్టించాం కదా. పట్టించుకోం కానీ మనం ఏదైనా మన పని మనం చేసుకొని పోతామంట. అది ఓకే. చూసారు ఫ్రెండ్స్ ఇలా వెళ్తున్నాం అనమాట. చూసారు పై ఎంత లొకేషన్ ఉంది, వ్యూ లొకేషన్ ఎంత బాగున్నాయి. కొండల మీద ఉండి వేడి చేస్తున్నాం చూడండి. కొండలు ఎంత బాగున్నాయో. ఈ కొండల్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇలా పైకి వెళ్తే అది కనిపించకుండా అది మల్లవరం కొండ అంట ఫ్రెండ్స్. ఆ మల్లవరం కొండ చూడండి ఎంత బాగుంది అక్కడ నుంచి లొకేషను. ఆ కొండ కింద ఉన్నాం ఫ్రెండ్స్ పైన మేము. మావి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ టేపు ఇది కూడా మాదే, మళ్ళీ అది ఆ టేపు అది కూడా మాదే. అది మళ్ళీ ఇంకా అక్కడ 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 కూడా అక్కడ ఉంది, అక్కడ కూడా జీర్మ తోట. అని ఇంత తోట ఎలా పెంచావనా? ఇంత కష్టపడి బాగా పెంచావనా నువ్వు? ఆ రోజునది అది చదువుమానం వేసాం కదా. అది ఎందుకంటే చదువుమానం వేసి అవి ఇప్పుడు దాకా చదువుమానం అదే ఎలా చదువు రాదని మరి ఆ తోట వేస్తుంది తమ్ముడు. అంతకంటే ఇంకా అంతే కష్టమేటో ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి తోటలు ఇప్పుడు మానేసే పని ఎంత మానేదండి. తోట జీడి తోటలు మొత్తం అనేది బాగా పెంచాడు ఫ్రెండ్స్. అది ఇవన్నీ మన తోటలే.
అని ఇప్పుడు తోటలో మనకి ఎంత వస్తుంది ఆదాయం మామూలుగా? మనకు వచ్చేది ఇప్పుడే 2 లక్షలు ఎంత వస్తుంది. కాకపోతే ఇంకా పెద్ద చెట్లు అవ్వలేదు కదా, దాని గురించి అదే ఈ సంవత్సరం అదే ఒక 3 లక్షలు ఎంత వస్తుందని మరి అనుకుంటున్నాం. మరి చూసాము మా అన్నయ్యకి 3 లక్షలు వస్తుందట. నేను కూడా సేమ్ అలాగే వేసుకున్నాను కష్టపడుతూ మా అన్నయ్యతో నేను కూడా. ఇప్పుడు మనకి అది వెనుకమంటే 2 లక్షలు 3 లక్షలు చూసినప్పుడు మా అన్నయ్య బడి మానేసించారు. ఎంత కష్టపడి పెంచడం తోట, ఎంత బాగా పెంచడం అన్నయ్యకే తెలుసు, బాగా కష్టపడి పెంచాడు కాబట్టి. చెట్టు దగ్గరికి మేము జీలికలు తీయడానికి వెళ్తున్నాం. ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్, చూపిస్తాను చెట్టు దగ్గరికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా మన ఎక్కడున్నామంటే ఇది మన, ఎందుకంటే మన తోట దగ్గర ఉన్నామంతే. చూసారు తోట దగ్గర ఎంత పెద్ద మామిడి చెట్టు ఉందో అనే వాళ్ళ తోట దగ్గర. అదే మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది? బాబోయ్, మనది చెప్పలేము ఇంకా మనం. అది ఎన్ని సంవత్సరాలు అనేది కూడా తెలియదు. ఎప్పటి నుంచి ఉందో తెలియదు మీకు కూడా అంటావు? మాకు కూడా తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు బట్టి ఎప్పుడో పెద్ద చెట్టు అది. అప్పటి నుండి చెట్టు చాలా పెద్దగా ఉందే. అప్పుడు పట్టుకుతే పెద్దది. కష్టపడి ఎక్కుతున్నాము, కళ్ళు తాగడం గురించి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, కానీ చూద్దామని వెళ్తున్నాను అంతే. అన్నయ్య వాళ్ళు ముందుకు వెళ్తుంటే నేను కూడా వెళ్దామని. ఆ చెట్లు అంతా ఎందుకు కొట్టేసంటే ఆ చెట్ల నుంచి కోతులు రాకుండా, ఈ ఎలకలు గట్ట రాకుండా, కళ్ళు తాగడం రాకుండా మొత్తం అంతా రక్షణ ఫ్రెండ్స్. ఇదంతా ఇవన్నీ రాళ్ళు, ఈ రాళ్ళలో ఉన్నాం ఫ్రెండ్స్. అంతా రాయనం అంట, కొండలో, పెద్ద కొండ మీద ఉన్నామంట. అని చాలా పెద్ద కొండ కదా, కొండ చాలా పెద్ద కొండ అది. అని అన్ని దిక్కులు రాళ్ళే ఉంటాయి కదా? అన్ని దిక్కులు రాళ్ళు ఉంటాయి, కాకపోతే ఆ టైపు బంద్ ఉంటుంది కానీ, కాకపోతే ఈ టైప్ అయితే రాళ్ళు ఉంటాయి. ఓకే, ఇదే మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. చెట్టుకు వచ్చి ఇక్కడ మగమనంట. ఇది ఒక పైరు క్యాంపు చూపించాం కదా ఫ్రెండ్స్. ఇదో జీరికి చెట్టు ఇక్కడికి వచ్చాం. ఆ చెట్టుకి ఇప్పుడు మేము టాస్క్ పెట్టుకున్నాం అనమాట. ఆ చెట్టుని కళ్ళు తీసుకుని తాగడానికి వచ్చాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. టాస్క్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మేము జీరికలు తాగడానికి వచ్చాం. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి అనే చెప్ప అదేంటి అలా కట్టారు? ఇదే వర్షం వస్తే అలా కట్టాము. ఇంకా చెట్టు గీతకు వచ్చిన తర్వాత వర్షం వస్తే అక్కడ ఉంటారు, ఇంకా అక్కడ ఉండిపోతాం. మరి కొంచెంసేపు తగ్గేదాకా తగ్గేవరకా చూసాం మంచి. దీని ఎంత హైట్లో ఉన్నామో మేము కొండ మీద. ఈ రాళ్ళ మీద ఇప్పుడు మకం ఇక్కడే ఉంటారట అనేవాళ్ళు. అనేది రాళ్ళ నుంచి వాటర్ వస్తుందా? రాత్తంప్పుడు వాటర్ రాదు మామూలుగా. అప్పుడు వర్షాకాలం అయితే ఏమైనా జల్ల వస్తావు తప్ప వాటర్ రాదు. ఇంత ఎత్తు పర్వతం కూర్చో ఫ్రెండ్స్. చూడండి, మేము కళ్ళు తాగడానికి వచ్చాం, తాగుతాం ఇప్పుడు. అని బాగుందనే లొకేషను చూసారు ఫ్రెండ్. ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇంత చూపించాను కాబట్టి మీకు. ఈ ప్లేస్లో కొండల కష్టాలు ఎలా ఉంటాయని మా అన్నయ్య చెప్తున్నానే. కాదంటే చూడు మరి ఎంత కష్టం అవుతాయి. ఎక్కడ కదా పోలే ఇబ్బంది. దాని గురించి ఇంకా ఎందుకు కావాలని మేము తీసుకుని వస్తాం తప్ప మేము ఇంకా ఎక్కలేని వాళ్ళు తీసుకొని రాము ఇంకా. ఎందుకంటే నేను వస్తానన్నావు, తీసుకొచ్చాం అంతే. ఇంకా లేదు ఇంకా. అని ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే ఎక్కలేరు కదా, వేరే వాళ్ళు అయితే. మన కింద వాళ్ళు అయితే మరి ఎక్కలేరు. మనమైతే ఎక్కొచ్చు కానీ కింద వాళ్ళు అయితే ఎక్కలేరు. చూసాము మేము ఈ రాయిలు కూర్చున్నాం. ఇదంతా రాయి అనమాట. రాయిలో అది అంత పెద్ద రాయి అనమాట. పైన మీ కింద రాయి కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి, మాకు శివవాడు వచ్చినా కూడా రాత్రి ఇక్కడ వస్తాడు. రాత్రి 3 గంటలకు రాలేడు ఎవడైనా. రాలేడు కదా, ఆ టైంకి వచ్చి మరి మరి మళ్ళీ చిత్రం కోసం వెళ్తాం పెందల. పెందల మనం ఇంకే ఏదన్నా ఏ పనైనా చూసుకోవడానికి పెద్ద రాకున్నదా రాదు. కడుగు తీయకున్నది కానీ కళ్ళు తీయకున్నదా మరి ఉన్నది. పొద్దునలాగా ఇది వచ్చిడా సుధార వచ్చిడా లేదా ఇంకా లేదు మరి. ఆయన ఏదో వెతుకుతున్నాడు కొంచెం. చూసారా, ఏం వెతుకుతున్నాడో తెలియట్లేదు. అది ఏం తెస్తున్నావురా? ఏడిది అది? దీనికి పెట్టుకుందా అంటే